217 కోట్ల రూపాయల భారీ జీఎస్టీ కుంభకోణం 2 రాష్ట్రాల్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో జరిగింది. ఇది కేవలం ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు. ఇది వ్యవస్థలోని లోపాలను అండ్ అక్రమార్కుల బరి తెగింపును ఎత్తిచూపుతున్న ఒక గంభీరమైనటువంటి ఉదంతం అన్నమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ లేదా డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇందులో బయటపడ్డ వాస్తవాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఏకంగా 72 షెల్ కంపెనీలను సృష్టించి తప్పుడు ఇన్వాయిస్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఈ రాకెట్ వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవాలి అంటే మనం ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా తెలుసుకోవాలి. అసలు ఒక్క రూపాయి కూడా వస్తు మార్పిడి జరగకుండా కేవలం కాగితాల మీద వ్యాపారం చూపిస్తూ కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను ఎలా కొల్లగొట్టగలిగారు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న అన్నమాట. జీఎస్టీ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట పడుతుందని భావించినప్పటికీ కూడా టెక్నాలజీని వాడుకుని కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. అండ్ తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ 217 కోట్ల రూపాయల స్కామ్ లో ప్రధానంగా ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం జరిగింది. సాధారణంగా ఒక వ్యాపారి తను కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించిన పన్నును తను విక్రయించేటప్పుడు చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయించుకోవడానికి ఐటీసీ అంటారు. అయితే ఈ నెట్వర్క్ లో ఉన్న నిందితులు అసలు వస్తువుల సరఫరానే లేకుండా కేవలం బోగస్ ఇన్వాయిస్లను సృష్టించారు. అంటే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వస్తువులు వెళ్ళినట్లు రికార్డుల్లో చూపిస్తూ దానికి సంబంధించిన జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేస్తూ వచ్చారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉన్న 72 కంపెనీల మధ్య సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయల కృత్రిమ ఐటీసీని సృష్టించారు. అండ్ ఈ 72 షెల్ కంపెనీల వెనుక ఉన్న సూత్రధారులు అత్యంత తెలివిగా అమాయకులైన వ్యక్తుల కేవైసీ పత్రాలను సేకరించి వారి పేర్ల మీద ఈ సంస్థలను రిజిస్టర్ చేయించినట్లు డీజీజీఐ విచారణలో తేలింది. సో కూలీలు, చిరుద్యోగులు లేదా ఆర్థికంగా వెనుకబడిన వారికి చిన్నపాటి ఆశ చూపించి వాళ్ళ ఆధార్ అండ్ పాన్ కార్డులను తీసుకుని ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. సో హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ కంపెనీల అడ్రస్లు ఉన్నట్లు చూపించినా కూడా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినప్పుడు అక్కడ ఎటువంటి కార్యాలయాలు లేకపోవడం అధికారులను విస్మయానికి గురి చేసింది. సో దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ప్రత్యక్ష ఆదాయం తగ్గిపోవడమే కాకుండా పారదర్శకంగా వ్యాపారం చేసే నిజాయితీ గల పారిశ్రామికవేత్తలకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. సో ఇక ఆర్థిక కోణంలో చూస్తే 217 కోట్ల రూపాయల పన్ను ఎగవేత అంటే అది చిన్న విషయం కాదు. ఇది ఒక రాష్ట్ర బడ్జెట్లో ఎన్నో సంక్షేమ పథకాలకు లేదా మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడే భారీ మొత్తం అన్నమాట. సో ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతున్న ప్రాథమిక దశలో ఎందుకు గుర్తించలేకపోయామన్నది జీఎస్టీ వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలను వేలెత్తి చూపుతోంది. కంపెనీల రిజిస్ట్రేషన్ సమయంలో భౌతిక తనిఖీలు లేకపోవడం, కేవలం ఆన్లైన్ డాక్యుమెంట్ల ఆధారంగా జీఎస్టీ నంబర్లను కేటాయించడం వంటి అంశాలను ఈ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకున్నారు. అండ్ ఐటీసీ క్లెయిమ్ చేసే సమయంలో ఆటోమేటెడ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా డేటా అనాలిటిక్స్ ద్వారా వీటిని గుర్తించడానికి కొంత సమయం పడుతుండటాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటూ ఉన్నారు. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల కల్పన మరియు తయారీ రంగం జోరుగా సాగుతోంది. సో ఈ క్రమంలో ముడి పదార్థాల కొనుగోలు మరియు విక్రయాల్లో జీఎస్టీ పాత్ర అత్యంత కీలకం అన్నమాట. సో ఈ భారీ స్కామ్ బయటపడటంతో ఇప్పుడు ఇన్వాయిస్ల వెరిఫికేషన్ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. డీజీజీఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో లభించిన డిజిటల్ సాక్ష్యాలు అండ్ వాట్సాప్ చాట్లు మరియు సీజ్ చేసినటువంటి ల్యాప్టాప్ల ద్వారా ఈ రాకెట్ లో ఇంకా ఎవరెవరున్నారు, ఏ పెద్ద సంస్థలు ఈ బోగస్ ఇన్వాయిస్లను కొనుగోలు చేశాయి అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. సాధారణంగా చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీలు ఇలాంటి బోగస్ ఇన్వాయిస్లు కొనుగోలు చేయడం ద్వారా తమ పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాయి. ఒకవేళ విచారణలో పెద్ద కార్పొరేట్ సంస్థల పేర్లు బయటపడితే ఇది మరింత రాజకీయ మరియు ఆర్థిక ప్రకంపనలు సృష్టించే అవకాశం అయితే ఉంది. సో ఇక ఈ కుంభకోణం యొక్క మూలాలను పరిశీలిస్తే ఇది కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కాలేదని, దీనికి అంతరాష్ట్ర సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. 72 కంపెనీల మధ్య జరిగిన లావాదేవీల గొలుసును పరిశీలిస్తే ఇవి ఒక సాఫ్ట్వేర్ లేదా ఒకే రకమైన మోడస్ ఆపరాండిని అనుసరించినట్లు కనిపిస్తోంది. అంటే దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ లేదా ఒక ప్రొఫెషనల్ సిండికేట్ పనిచేస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా జీఎస్టీ పోర్టల్లోని లొసుగులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్లు లేదా చార్టర్డ్ అకౌంట్ల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో మోసం జరగడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు అధికారులు ఈ కోణంలో కూడా దృష్టి సారించారు. ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని
విచారిస్తున్నట్లు కూడా సమాచారం. అండ్ ఈ తరహా ఆర్థిక నేరాల వల్ల కలిగే సామాజిక ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే విద్య, వైద్యం మరియు అభివృద్ధి పనులను చేపడుతుంది. కాబట్టి 2017 కోట్ల రూపాయల మేర గండిపడటం వల్ల ఆ మేర ప్రజాధనం వృధా అయినట్లే. దీనివల్ల పన్ను రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడి అంతిమంగా సామాన్యుడిపై భారం పడే ప్రమాదం ఉంది. అండ్ మరోవైపు ఈ కుంభకోణం బయటపడటం వల్ల జీఎస్టీ ఎగవేతదారులో కూడా భయం మొదలైంది. ప్రభుత్వం ఇకపై డేటా మైనింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి లావాదేవీని నిశితంగా పరిశీలిస్తామని హెచ్చరిస్తోంది. సో ముఖ్యంగా పాన్ మరియు ఆధార్ లింకింగ్ ద్వారా పన్నుల ఎగవేతదారులను గుర్తించడం ఇప్పుడు సులభతరం కానుంది. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ పారిశ్రామిక రంగం విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ఉదంతాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం అయితే ఉంది. ఆరోగ్యకరమైన వ్యాపార వాతావరణం ఉండాలి అంటే పన్ను చెల్లింపుల్లో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. డీజీజీఐ చేపట్టిన ఈ చర్య వల్ల భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా నిరోధించవచ్చని ఆశించవచ్చు. అయితే కేవలం అరెస్టులు మరియు జరిమానాలకే పరిమితం కాకుండా సిస్టంలో ఉన్న లొసుగులను శాశ్వతంగా పూడ్చడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక విలువ కలిగిన లావాదేవీల విషయంలో రియల్ టైం వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టడం లేదా కొత్తగా కంపెనీలు పెట్టే వాళ్లకు కఠినమైన నిబంధనలు అమలు చేయడం వంటివి అవసరం అన్నమాట. సో ఈ 217 కోట్ల రూపాయల స్కామ్ లో షెల్ కంపెనీల పాత్ర అత్యంత కీలకం. ఇక్కడ షెల్ కంపెనీలంటే పేరుకే ఉండి ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహించని సంస్థలు అన్నమాట. వీటిని కేవలం నల్లధనాన్ని మళ్లించడానికి లేదా పన్ను ఎగవేతకు మాత్రమే వాడుతూ ఉంటారు. ఈ కేసులో 72 కంపెనీలను గుర్తించారు అంటే ఆ నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి కంపెనీ నుంచి కొంత మొత్తాన్ని మళ్లించడం ద్వారా అధికారుల కళ్లు గప్పాలని చూశారు. కానీ డీజీజీఐ యొక్క అధునాతన నిఘా వ్యవస్థలో ఈ గొలుసు కట్టు మోసాన్ని పసిగట్టగలిగాయి. అండ్ ఈ దర్యాప్తులో భాగంగా సేకరించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు నిందితులను బోనులో నిలబెట్టబోతున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఇలాంటి భారీ కుంభకోణాలు జరిగినప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు మరియు అధికార పక్షాల మధ్య విమర్శలు తలెత్తుతాయి. అయితే ఇది ఆర్థిక నేరం కావడం వల్ల మరియు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన డీజీజీఐ రంగంలోకి దిగడం వల్ల దీనిపై నిష్పాక్షిక విచారణ జరుగుతుందని ఆశించవచ్చు. పన్ను ఎగవేతదారులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తారు. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి వార్తలను గమనిస్తూ అండ్ ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అండ్ చివరగా చెప్పాలంటే 217 కోట్ల రూపాయల జీఎస్టీ మోసం అనేది ఒక హెచ్చరిక లాంటిది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతున్నప్పటికీ కూడా నేరగాళ్లు కూడా దానికి తగ్గట్టుగానే తమ పద్ధతులను మార్చుకుంటూ ఉన్నారు. డీజీజీఐ గుర్తించిన ఈ 72 షెల్ కంపెనీలు కేవలం మంచుకొండ యొక్క కొన మాత్రమే కావచ్చు. ఇంకా ఇలాంటి నెట్వర్క్లు ఎన్ని ఉన్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ భవిష్యత్తులో మరిన్ని కఠినమైన తనిఖీలు, సాంకేతిక మార్పులు జీఎస్టీ వ్యవస్థలో రాబోతూ ఉన్నాయి. నిజాయితీగా పన్ను చెల్లించే పౌరుల ప్రయోజనాలను కాపాడటం మరియు దేశ ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగించే ఇలాంటి అక్రమాలకు చరమగీతం పాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ కేసులో తదుపరి వెల్లడయ్యే నిజాలు మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెట్వర్క్ యొక్క వేళ్లు ఎక్కడెక్కడున్నాయో ఇంకా పూర్తిగా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.